ఇట్లనే ఒక ఊరు లోపల మేర మల్లమ్మ మేర మల్లయ్య అని ఇద్దరాలు మొగలున్నారట. అప్పుడు వెనకట మిషన్లు తేలలే, సూది బట్టి చేతనే బట్టలు కుడుదురట. దసరా గిరాకి బాగా వచ్చింది, బట్టలు బాగా పడ్డాయి. ఈ మొగడు మల్లయ్య కుట్టి కుట్టి కూరుకు పట్లచ్చి సూదాడ వారేసి పోయి పలుచుకొని పన్నాడు. ఇక పెళ్ళమ్మ అన్నది, తెల్లాలు లేచింది, ఆడోళ్ళు కొంచెం ముందుగా లేవరా ఊడిచ్చల్లన్నాయి. లేచింది, ఊడిసింది, చల్లింది, ఛాయ్ పెట్టింది. ఈ నిద్ర నీళ్ళ పాలుగాను ఇంటి ముంగడి కచ్చిరు బట్టలు లేదంటారు. దసరా ముంగడి గిరాకి బాగా వచ్చే అడ్డానంగా పడితివి, లేచి కుడిక కాదా అన్నది. లేత్తన్న ఆగలేవని మూసుకుంటా తెరుచుకుంటా లేచి కుడుదామని చూసే వరకు సూది దొరుకుతలేదు. అవునే మల్లమ్మ, నేను గిక్కన్ని వేసినట్టు గుర్తున్నది, సూది నీకు కనిపించిన అదే ఏమో దారం లేని సూది దయ్యమ్మింగనన్నట్టు దారం ఉన్నదా లేదా ఎడవారేసిన వెనుకులాడు అంటాను. లేదే నాకు గుర్తున్నదే, నేను గిక్కన్ని వేసి పన్ననే అంటాడు. మరి నేనైతే మంచం కిందికెళ్ళి ఊడ్చిన చల్లిన వాళ్ళ కూత అయిపోయింది. కసుపంత వంట పోయి పెంటలో వారేసిన కసుపుల గిట్ట పోవచ్చు అన్నది. పెంట వీనికి వేయండు మల్లయ్య. ఆ కసుపంతా తూర్పాల పడతాడు, జల్లెడ పడతాడు, ఇటు తటు వస్తాడు, అటు ఇటు వస్తాడు. ఎంత అనుకూలైన సూది దొరుకుతలేదు. యాస్త కచ్చి అదే పెంట వీన కూర్చుండి ఆ మేర మల్లయ్య ఏమని మొక్కుతాడు, ఓ ఏడు కొండల వాడ వెంకటేశ్వర, నా సూది నాకు దొరికినట్టయితే 10 కిలోల శర్కర వంచి పెడతా, 10 కిలోల శర్కర వంచి పెడతా, 10 కొబ్బరికాయలు కొడతానయ్యా అని మొక్కుతాడు. పెండ్లం మల్లమ్మిన్నది, దిక్కువైల ఉండకొడుక ఏం మొక్కుతున్నావు ఎక్కర్రా అని మొక్కుడు. చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు పావుల పైసల సూదికి 10 కొబ్బరికాయలు కొడతావు, 10 కిలోల శర్కర వంచి పెడతావా? 10 కొబ్బరికాయలకైనా కానీ 10 30 300, 10 కిలోల చక్కెరకైనా 10 40 400, 700 పట్టుకపోతే నువ్వు చచ్చదాకా గుట్టని ఒడవని సూదులు వస్తాయి, ఏం మొక్కుతున్నావు అని పెండ్లం అన్నదట. మొగడంటాడు, ఆగలేవే నాకు తెలివి లేదా, అది దొరకనైతే దొరకనియలేవే ఎగదెంగుడు ఎంతసేపు అన్నాడట. అన్నట్టు ఈ భావనయ్య కోరనైతే కోరుకొని చేతుల చెయ్యెత్తా, కోరుకున్నాక కొంగు ముఖాన పెట్టి ఏడుతాడు పోతాడు అనుకుంటున్నావా? లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.